Hi guys, welcome to class 2 of WordPress website development అనమాట. సో మీకు క్లాస్ 1 లో నేను హోస్టింగ్ డొమైన్ ఎలా పర్చేస్ చేయాలో చూపించాను. సో అది ఎలా పర్చేస్ చేయాలి, హోస్టింగ్ ఇయర్ లో ఎలా పర్చేస్ చేయాలి, దాని ప్రైజెస్ అవన్నీ మీకు చూపించాను అనమాట. సో ఇవాళ క్లాస్ 2 లో ఏంటంటే, సో దానిలో వర్డ్ప్రెస్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దాని నుంచి మీరు మీ వెబ్సైట్ ని ఎలా డిజైన్ చేయొచ్చు, టెంప్లెట్స్ అంటే ఏంటి, ఓకేనా, థీమ్స్ అంటే ఏంటి, పేజెస్ అంటే ఏంటి, ప్లగిన్స్ అంటే ఏంటి, ఓకేనా. సో ఇలా ఎవ్రీ పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్క్రీన్ చూపిస్తూ అవి ఎలా చేయాలి, అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తాను అనమాట. సో ఇంకా ఛానల్ కన్నా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, ఓకేనా. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఏంటంటే నా క్లయింట్ వెబ్సైట్ ఒకటి తీసుకొని చెప్పాను అనమాట, ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇవాళ వీడియోలో ఏంటంటే నేను కొత్త సైట్ ఒకటి శాంపుల్ సబ్ డొమైన్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఆ సబ్ డొమైన్ నుంచి ఏంటంటే మనకు అంతా కొత్తగా ఉంటుంది, అంటే మీకు చూపించినప్పుడు కూడా మీకు క్లారిటీగా కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే మీకు ఆల్రెడీ ఉన్న వెబ్సైట్ ని చెప్పి ఊహించుకోమంటే అది పాసిబుల్ కాదు కాబట్టి సో కొత్త శాంపుల్ సబ్ డొమైన్ తీసుకున్నాను. సో దీనిలో మీకు ఏంటంటే ఎవ్రీథింగ్ క్లారిటీగా అర్థమైపోద్ది. సో సేమ్ మీకు ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా అయితే కనిపిస్తుందో, మీరు డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ కూడా ఇలానే కనిపిస్తుంది అనమాట. సో ఇలా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ ఎలా కనిపిస్తుందో, బ్లాగ్ హెలో వరల్డ్ అని చెప్పేసి, సో ఇలానే కనిపిస్తుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మీకు బ్యాక్ ఎండ్ కి వెళ్దాము. సో ఇక్కడ మీరు ఈ డాష్ బోర్డ్ లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ ఏంటంటే హోస్టింగ్, సో ఇక్కడ మీకు వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ నుంచి మన వెబ్సైట్ ఎలా కావాలి, అది ఎలా కనిపించాలి ఒక యూజర్కి అనేది డిజైన్ చేసి డెవలప్ చేసుకుంటాము. సో దీనిలో మీకు పేజెస్, పేజ్ బిల్డర్స్, ఓకేనా, ప్లగిన్స్, ఓకేనా. సో దానిలో మనకి ఇంకా థీమ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డొమైన్ కొన్న తర్వాత మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ స్టెప్ నుంచి స్టార్ట్ అవ్వాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, మనకి ఇక్కడ అపీరెన్స్ అని దాని కింద ఇక్కడ థీమ్స్ అని చూపిస్తుంది. సో ఇక్కడ థీమ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. థీమ్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ప్రస్తుతానికి ఈ వెబ్సైట్ కి 2025 థీమ్ ఇన్బిల్ట్, అంటే మాన్యువల్ గానే డిఫాల్ట్ గా 2025 థీమ్ వచ్చేసింది. దీనికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా శాంపుల్ ఇవన్నీ చెప్పేసి, ఇది శాంపుల్ 2025 థీమ్ డిఫాల్ట్ గా వచ్చేసింది అనమాట, మీకు ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనం యాడ్ థీమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కొన్ని థీమ్స్ యాడ్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ యాస్ట్రాన్ సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను యాస్ట్రాన్ సెర్చ్ చేస్తున్నాను గైస్. ఇక్కడ యాస్ట్రాన్ సెర్చ్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసి దీన్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. మీరు వెబ్సైట్, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ అపీరెన్స్ లోకి వచ్చి అపీరెన్స్ లో థీమ్స్ అని ఉంటుంది. థీమ్స్ దగ్గర ఇక్కడ యాడ్ న్యూ థీమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాస్ట్రాన్ సెర్చ్ చేసి యాస్ట్రా థీమ్ ని ఇన్స్టాల్ చేసి దీన్ని యాక్టివేట్ చేయాలన్నమాట, ఓకేనా. సో దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత సో ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట. మీరు దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఇప్పుడు థీమ్స్ అయిపోయింది, ఒక థీమ్ యాడ్ చేసేసారు మీ వెబ్సైట్ కి, యాస్ట్రా థీమ్ యాడ్ చేసేయండి మీ వెబ్సైట్ కి, ఓకేనా. సో దాని తర్వాత ప్లగిన్స్, సో ప్లగిన్స్ లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ కొన్ని ప్లగిన్స్ ఉంటాయి. సో సేమ్ ఇక్కడ ప్లగిన్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ ప్లగిన్ అని ఉంది కదా, యాడ్ ప్లగిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇక్కడ యాడ్ ప్లగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు సెర్చ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టర్ టెంప్లెట్స్. నేను మీకు స్టార్టర్ టెంప్లెట్స్ ఇన్స్టాల్ చేసి దానిలో టెంప్లెట్ ఒకటి ఇన్స్టాల్ చేసి మన వెబ్సైట్ కి చూపిస్తాను. సో ఇక్కడ మీరు ప్లగిన్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్స్ అని సెర్చ్ చేయండి గైస్. సో ఇక్కడ స్టార్టర్ అని సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూపిస్తుంది కదా స్టార్టర్ టెంప్లెట్స్ అని చెప్పేసి 2 million+ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. సో దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి గైస్. అంటే ప్లగిన్స్ లోనే మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే స్టార్టర్ టెంప్లెట్స్ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది, ఓకేనా. సో మీకు ఈ స్టార్టర్ ప్లగిన్స్ లో ఏంటంటే కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి ఆల్రెడీ డిజైన్ చేసేసినవి, మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీ వెబ్సైట్ కి యాడ్ చేసుకోవచ్చు. సో ప్రతి బిజినెస్ కు ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు బిజినెస్ కి రిలేటెడ్ ఏవైతే బిజినెసెస్ ఉన్నాయో వాటన్నిటికి రిలేటెడ్ టెంప్లెట్స్ దీనిలో ఉంటాయి. అంటే ప్రీమియం వర్జన్ ఉంటాయి, ఫ్రీ వర్జన్ కూడా ఉంటాయి. కాకపోతే మీరు ఫ్రీ తీసుకోండి, ప్రీమియం అవసరం లేదు, ఓకేనా. సో మీరు ఇక్కడ మీ బిజినెస్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్ అన్ని చూపిస్తుంది అనమాట, ఓకేనా. పర్సనల్ కేర్, లోకల్ బిజినెస్, ప్రొఫెషనల్, ఓకేనా, పర్సనల్ సైట్స్, కమ్యూనిటీ, ఈ కామర్స్, బ్లాగ్స్. సో ఇలా సపోజ్ నేను ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఏజెన్సీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏజెన్సీకి వెళ్ళిపోతే నేను నార్మల్ గా నేను చేసేది ఏంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కాబట్టి మనకి ఇక్కడ కొన్ని చూపిస్తుంది. ఇది చూస్తున్నారు, ఇది ప్రీమియం, ఓకేనా. సో దాని తర్వాత ఇది ఫ్రీ, డిజిటల్ ఏజెన్సీ అని ఉంది కదా ఫ్రీ అని చెప్పేసి. సో దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు మన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ సింపుల్ గా ఏదైతే 2025 థీమ్ మర్చిపోయి మనం 2025 థీమ్ చేంజ్ చేసి యాస్ట్రా థీమ్ యాడ్ చేసాం కాబట్టి మీరు ఒకసారి రీఫ్రెష్ చేయండి, ఓకేనా. సో చూసారా రిఫ్రెష్ చేసేస్తే మనకి 2025 థీమ్ పోయి యాస్ట్రా థీమ్ వచ్చింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు
పవర్డ్ బై ఆస్ట్రా వర్డ్ ప్రెస్ థీమ్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. సో మీరు ఇక్కడ టెంప్లెట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని, నేను చెప్తున్నాను కదా మీ బిజినెస్ కావాల్సిన రిలేటెడ్ టెంప్లెట్స్ అన్ని అక్కడ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి, ప్రీమియం ఉంటాయి. మీరు కరెక్ట్ గా ఒకటి చూస్ చేసుకొని దాన్ని టెంప్లెట్ ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని యూస్ చేయకండి, కాకపోతే మీరు జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం, బిగినర్ అయితే కనుక మీకు అది హెల్ప్ అవుతుంది. అండ్ ఎందుకంటే ఆ టెంప్లెట్ ని ఇన్స్టాల్ చేసుకొని దానిలో చేంజెస్ మీరు చేయొచ్చు. ఆ చేంజెస్ చేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ చేంజెస్ చేసేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, బేసిక్ ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు ప్లగిన్స్ యూజ్ చేసుకొని మీరే వెబ్సైట్స్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయొచ్చు. ఓకేనా. సో నేను ప్రస్తుతానికి ఇక్కడ డిజిటల్ ఏజెన్సీ అని చూపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్స్ కలర్స్ సెలెక్ట్ చేసుకోమంటే నేను అవేమి సెలెక్ట్ చేయకుండా కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సెలెక్ట్ ఫీచర్స్ అని చూపిస్తుంది. నేను ఇక్కడ స్కిప్ ది స్టెప్ క్లిక్ చేసేస్తున్నాను. స్కిప్ ది స్టెప్ క్లిక్ చేసేసి సో ఇక్కడ నేమ్స్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేయడం అవసరం లేదు. మీరు ఇక్కడ ఐ అండర్స్టాండ్ లెట్స్ గో అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్ పైన క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మన వెబ్సైట్ స్టార్ట్ అయింది అనమాట. ఆ టెంప్లెట్ మీకు ఏదైతే నేను డిజిటల్ ఏజెన్సీ అని టెంప్లెట్ చూపించానో దానిలో ఉన్న ఇమేజెస్, డిజైన్ అంతా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అదంతా డౌన్లోడ్ అయ్యి మన వెబ్సైట్ కి టెంప్లెట్ లాగా యాడ్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వ్యూ యువర్ వెబ్సైట్ అని ఉంది. సో నేను ఇక్కడ క్లిక్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ డూప్లికేట్ సైట్ లో, అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఉంచుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం 2025 థీమ్ రిమూవ్ చేసి ఆస్ట్రా థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా. ఇప్పుడు దీనిలో మనం స్టార్టర్ టెంప్లెట్ ఒకటి యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. నేను ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసానో అది ఇక్కడ యాడ్ అవుతుంది. సో రిఫ్రెష్ చేస్తున్నాను. సో చూసారా, రిఫ్రెష్ చేసిన వెంటనే నేను ఏదైతే డిజిటల్ ఏజెన్సీ అన్న టెంప్లెట్ ని ఇన్స్టాల్ చేశాను, సో అది మన వెబ్సైట్ కి యాడ్ అయిపోయింది అనమాట. అంటే ఇందాక ప్లెయిన్ గా ఉన్న వెబ్సైట్ మనకు ఒక లుక్ వచ్చింది వెబ్సైట్ కి. ఓకేనా. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇది బేసిక్ టెంప్లెట్ యాడ్ అయిపోయింది. మనం బ్రో ఇప్పుడు ఈ టెంప్లెట్ నే మనం ఎడిట్ చేసి చేంజెస్ చేసుకోవచ్చు అంటే చేయొచ్చు. మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది కదా, సపోజ్ మీరు ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ డిజిటల్ ఏజెన్సీ దట్ థ్రైవ్స్ ఓన్లీ యువర్ సక్సెస్ అని. సో ఇలాగా మీరు ఇక్కడ ఉన్న టెక్స్ట్ ని చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. మీకు కావాల్సిన టెక్స్ట్ ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో దానికి కొన్ని ప్లగిన్స్ ఉంటాయి అనమాట. సో నేను మీకు స్టార్టర్ టెంప్లెట్స్ ఎలా యూజ్ చేయాలి, ఆ ప్లగిన్ ఇన్స్టాల్, ఇప్పుడు స్టార్టర్ టెంప్లెట్స్ అనేది ప్లగిన్, అది ఎలా డౌన్లోడ్ చేసి దాని నుంచి టెంప్లెట్ ఎలా యాడ్ చేయాలో చూపించాను. సో ఏ వెబ్సైట్ డెవలప్ చేసినా కూడా దానికి కొన్ని ప్లగిన్స్ అనేది కంపల్సరీ కావాలి. పేజ్ బిల్డర్ కానీ మీకు ఫార్మ్స్ కానీ కొన్ని ప్లగిన్స్ అయితే ఉంటాయి. అవి మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ వెబ్సైట్ కి ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను కొన్ని ప్లగిన్స్ యాడ్ చేస్తాను చూడండి. సో సేమ్ మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వ్యూయర్ వెబ్సైట్ ఉంది, నేను ఇక్కడ ఇంటూ క్లిక్ చేసేస్తున్నాను. ఇంటూ క్లిక్ చేసేసి ఇక్కడ సేమ్ మళ్ళీ ప్లగిన్ సెక్షన్స్ వెళ్తున్నాను. ఇక్కడ సో ఇక్కడ ప్లగిన్స్ అని ఉంది కదా, ప్లగిన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ప్లగిన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ప్లగిన్ అని ఉంది. యాడ్ ప్లగిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ప్లగిన్స్ నేను ఇన్స్టాల్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నేను ప్లగిన్స్ లోకి వచ్చిన తర్వాత ఎలిమెంటర్ అని సెర్చ్ చేస్తున్నాను గైస్. సో ఎలిమెంటర్ ఇది ఏంటి, ఎలిమెంటర్ అంటే ఏంటి బ్రో అంటే, మీరు ఒక పేజ్ ని, అంటే మీరు వెబ్సైట్ లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది హోమ్ పేజ్ మనం ఇన్స్టాల్ చేసిన టెంప్లెట్ లో. దీనిలో సర్వీస్ పేజ్ ఉంది, అబౌట్ అస్ పేజ్ ఉంది, కాంటాక్ట్ అస్ పేజ్ ఉంది. ఇవన్నీ పేజెస్ అనమాట. అంటే మీకు ఇక్కడ పైన కనిపించేది, స్టార్టింగ్ లో కనిపించేది ఓన్లీ హోమ్ పేజే. దీని లోపల మనం వేరే వాటికి వెళ్ళాలంటే సర్వీసెస్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఓకేనా, ఇంకా బ్లాగ్స్ అని చెప్పేసి సెపరేట్ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి కదా. అవన్నీ డిజైన్ చేసి డెవలప్ చేసుకోవడానికి మనకు ఒక పేజ్ బిల్డర్ కావాలి. అంటే దీనిలో ఆల్రెడీ ఉంటది బ్లాక్ ఎడిటర్ అని చెప్పేసి, అది కాకుండా ఎలిమెంటర్ ద బెస్ట్ అనమాట. ఓకేనా. సో ఎలిమెంటర్ ప్లగిన్ యూస్ చేసుకొని మనం వెబ్సైట్స్ బిల్డ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ యాడ్ ప్లగిన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఎలిమెంటర్ అని సెర్చ్ చేశాను కదా, ఎలిమెంటర్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది 10 million ప్లస్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అని చెప్పేసి, ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ అని చెప్పేసి. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది గైస్. దీని యాక్టివేట్ నేను తర్వాత చేస్తాను. కాకపోతే మీరు ఇక్కడ అంటే ఇంకా కొన్ని ప్లగిన్స్ నేను ఇక్కడే కంప్లీట్ చేసేస్తాను. ప్లగిన్స్ అంటే ఏంటి, అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీకు నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో నేను నా క్లయింట్స్కి చేసినా నాకు చేసుకున్నా కూడా ఏ వెబ్సైట్ కైనా ప్రస్తుతం డిజైన్ చేసేటప్పుడు కొన్ని ప్లగిన్స్ అనేవి నేను ముందలే డౌన్లోడ్ చేసేసుకుంటాను. అసలు ఆ ప్లగిన్స్ ఏంటి, వాటి వల్ల యూజ్ ఏంటో నేను చెప్తా చూడండి. సో ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ఇది ఇన్స్టాల్ చేసేసాము. సో దీంతో పాటు ఇక్కడ పక్కన ఎసెన్షియల్ యాడ్ ఆన్స్ అని చూపిస్తుంది కదా. మీకు ఎలిమెంటర్ లో
ఎలిమెంటర్ ప్రో వర్జన్ ఉంటుంది, ఫ్రీ వర్జన్ ఉంటుంది. మాక్సిమం ఫ్రీ వర్జన్ యూస్ చేసుకొని మీరు వెబ్సైట్స్ అన్ని బిల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ప్రీమియం లుక్స్ అంటే ఎఫెక్ట్స్ తీసుకురావడానికి ఏంటంటే ప్రో వర్జన్ కి అప్గ్రేడ్ అవ్వాలి. అవన్నీ లేనప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎసెన్షియల్ యాడ్ ఆన్స్ అని చెప్పేసి. సో ఇది ఒక ప్లగ్ఇన్, దీన్ని ఇన్స్టాల్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఏంటంటే దీంతో పాటు ఎలిమెంటర్ తో వచ్చే విడ్జెట్స్ తో పాటు దాని లోపల ఉన్న విడ్జెట్స్ తో పాటు కొన్ని ప్రీమియం అనేవి ఫ్రీగా వస్తాయి అనమాట. అంటే మీకు దానిలో ప్రో వర్జన్ లో వచ్చి ఈ ప్లగ్ఇన్ ద్వారా మీకు కొన్ని ఫ్రీగానే వస్తాయి, అంటే కొన్ని వస్తాయి అన్ని రావు. ఓకేనా, సో దానికోసం ఇది కూడా యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత రాయల్ ఎలిమెంటర్ దీన్ని కూడా యాడ్ చేసుకోండి గైస్, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత ఎలిమెంట్స్ కిట్ ఎలిమెంటర్ సో ఉంది కదా, సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ రెండు కూడా మీకు ఇక్కడ ప్రీమియం యాడ్ ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ ఇదొకటి, అల్టిమేట్ యాడ్ ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ ఇదొకటి. సో ఈ 6 ప్లగ్ఇన్స్ ఎలిమెంటర్ కోసం మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రో వర్జన్ కి అప్గ్రేడ్ అయ్యే కంటే ఈ ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు అన్ని రాకపోయినా కొన్ని ప్రీమియం మీరు అక్కడ పర్చేస్ చేసేవి ఇక్కడ వస్తాయి. ఓకేనా, సో వాటిని విడ్జెట్స్ యూస్ చేసుకొని మీరు మీ వెబ్సైట్ ని ప్రీమియం గా ప్రొఫెషనల్ లుక్ తీసుకురావడానికి అడ్వాన్స్ లెవెల్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ వెబ్సైట్ ని. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీని తర్వాత ఓన్లీ పేజ్ బిల్డరే కాదు కదా, మనకి వెబ్సైట్ లో చాలా టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి, కంటైనర్స్ ఉంటాయి. అవన్నీ వాటిల్లో మనం ఇంకా కొంచెం ప్రీమియం లుక్స్ తీసుకురావడానికి ఇమేజెస్ కానీ ఇంకా చాలా ఉంటాయి కదా, ఫార్మ్స్ అని. సో ఇప్పుడు నేను మీకు ఫార్మ్స్ చూపిస్తాను. ఫార్మ్స్ అంటే ఏంటి, మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్ లో చూస్తే కాంటాక్ట్ ఫామ్ ఒకటి ఉంటుంది. మీరు ఏంటంటే అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, అంటే నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, మీ అడ్రస్ కానీ. ఓకేనా, సో ఇలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఒక ఫామ్ ఉంటుంది కదా, దానికి కూడా ప్లగ్ఇన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క దానికి చాలా టైప్స్ ఆఫ్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. కాకపోతే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో నేను ఇక్కడ వాడే ప్లగ్ఇన్ ఏంటంటే ఫార్మ్స్ కోసం ఫార్మినేటర్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, అది ఒకటి యూస్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఫార్మినేటర్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది ఫార్మినేటర్ ఫార్మ్స్ అని చెప్పేసి. సో ఇది ఒకటి నేను మాన్యువల్ గా ఇది మాక్సిమం నేను అన్ని వెబ్సైట్స్ కి ఇదే యూస్ చేస్తాను అనమాట. మీకు ఇక్కడ చూసుకోవచ్చు 6 lakhs ప్లస్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. సో ఇది ఒకటను, దీంతో పాటు మీకు ఇంకా వేరే ప్లగ్ఇన్స్ వాడాలనుకుంటే నింజా ఫార్మ్స్ అని ఉంటుంది, WP ఫార్మ్స్ అని ఉంటుంది. కాకపోతే నేను ఓన్లీ నింజా ఫార్మ్స్ లేదంటే ఫార్మినేటర్ ఫార్మ్స్ ఈ రెండే యూస్ చేస్తాను. ఓకేనా, సో ఫార్మినేటర్ ఫార్మ్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో దీని తర్వాత మనకి ఇంకా ఏంటి, సో మీకు ఐడియా ఉంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ SEO చేసే వాళ్ళకి ప్లగ్ఇన్స్ ఉంటాయి, ఆల్ ఇన్ వన్ SEO కానీ, యోస్ట్ SEO కానీ. సో నేను ఎక్కువ యోస్ట్ SEO యూస్ చేస్తాను. సో ఆ ప్లగ్ఇన్ కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ యోస్ట్ SEO అని సెర్చ్ చేశాను. యోస్ట్ SEO అని సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్లగ్ఇన్స్ వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా 10 million ప్లస్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అని చెప్పేసి. సో ఇక్కడ యోస్ట్ SEO కూడా ఇన్స్టాల్ చేసుకున్నాము. సో దీని తర్వాత లైట్ స్పీడ్ క్యాచ్. సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది నాకు ఏంటంటే హోస్టింగ్ నుంచి తీసుకున్నా కాబట్టి హోస్టింగ్ రిలేటెడ్ ప్లగ్ఇన్స్ ఆల్రెడీ ఇది ఒకటను హోస్టింగ్ రిలేటెడ్ ప్లగ్ఇన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉన్నాయి. మీరు వేరే దేని ద్వారా తీసుకున్నా కూడా ఈ లైట్ స్పీడ్ క్యాచ్ అని చూపిస్తుంది కదా, ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మీ వెబ్సైట్ స్పీడ్ ని అంటే క్లియర్ క్యాచ్ చేసుకోవడానికి, వెబ్సైట్ స్పీడ్ పెంచుకోవడానికి మీరు వీక్లీ వన్స్ చేసినా, మంత్లీ వన్స్ చేసుకున్నా ఇది ఎలా చేయాలో కూడా, ఇది ఎలా యూస్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఓకేనా, సో దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి అనమాట, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా ఈ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా ప్లగ్ఇన్స్ ఉంటాయి గైస్. WooCommerce అని ఉంటుంది. WooCommerce మీకు ఐడియా ఉండే ఉంటుంది. WooCommerce అంటే ఏంటంటే మీరు సపోజ్ ఈ-కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, మీ ప్రోడక్ట్స్ ని వెబ్సైట్ లోనే సేల్ చేయాలి, ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, దానికి పేమెంట్ గేట్వే పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈ ప్లగ్ఇన్స్ యూస్ చేసుకోవచ్చు. మీకు ఐడియా, మీరు వర్డ్ ప్రెస్ నుంచి కూడా ఈ-కామర్స్ వెబ్సైట్స్ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ప్రస్తుతానికి అయితే వెబ్సైట్ డిజైన్ చేసేంత వరకు ఈ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోండి నేను చెప్పినవి. ఓకేనా, ఇవి మీకు యూజ్ అవుతాయి అనమాట. తర్వాత అంటే మీరు వెబ్సైట్ డిజైన్ చేసే ప్రాసెస్ లో మీకు ఇంకా ఏమైనా యాడ్ అయితే, అంటే మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నేను చూపిస్తాను మీకు అవి. ఓకేనా, సో ప్రస్తుతానికి అయితే మనం ఈ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసాం కదా, ఈ ప్లగ్ఇన్స్ ఎక్కడ ఉంటాయి బ్రో అంటే మళ్ళీ సేమ్ ఇక్కడ ప్లగ్ఇన్స్ అనే సెక్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో దీనిపైన క్లిక్ చేస్తే మనం ఇందాక ఇక్కడ యాడ్ ప్లగ్ఇన్ క్లిక్ చేసి ఆ ప్లగ్ఇన్స్ అన్ని డౌన్లోడ్ చేసాం. డౌన్లోడ్ చేసినవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. సో వీటన్నిటిని మనం 1 by 1 యాక్టివేట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలిమెంటర్ అని ఉంది, ఇది యాక్టివేట్ అని ఉంది, డిలీట్ అని ఉంది. అంటే మీరు ప్లగ్ఇన్స్ ని డిలీట్ చేయాలనుకున్నా కూడా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని 1 by 1 యాక్టివేట్ చేసుకుందాము. వీటిని యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం అనమాట మన వెబ్సైట్ ని డెవలప్ చేసుకోవడానికి. ఓకేనా, సో మీకు ప్లగ్ఇన్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మీకు కంప్లీట్ గా అర్థం అవ్వదు, మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది. అసలు వాటిని ఎలా యూజ్ చేయాలనేది నేను వచ్చే వీడియోస్ లో చూపిస్తా కాబట్టి మీకు అప్పుడు అది ఇంకా ప్రాపర్ గా అర్థం అవుతుంది. అసలు ప్లగ్ఇన్ సెక్షన్స్ ఎలా యూజ్ చేస్తాము, ప్లగ్ఇన్స్ అంటే ఏంటి, అసలు వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు అవి యూజ్ చేస్తూ చూపిస్తాను. ఓకేనా, ప్రస్తుతానికి అయితే మీకు ప్లగ్ఇన్ సెక్షన్ ఏంటి, దానిలో మీరు ప్లగ్ఇన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మెయిన్ గా ఏమేమి ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది శాంపుల్ కి కొన్ని చూపించాను.
ఈ ప్రాసెస్ నేను ఈ సిరీస్ లోనే మీకు ఇంకా ఏమేం ప్లగిన్స్ వాడతాను నేను వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు, ఓకేనా, దాని యూజ్ కేస్ అంటే అది యూజ్ అవుతున్నప్పుడు నేను డౌన్లోడ్ చేస్తాను కదా, మీకు అప్పుడు చూపిస్తాను. ఇప్పుడే అన్ని డౌన్లోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మీ ఫ్యూచర్ లో అంటే మీకు తర్వాత అర్థం కాకపోవచ్చు. సో నేను అది అవసరమైనప్పుడే దాన్ని ఇన్స్టాల్ చేసి అది ఎలా హెల్ప్ అవుతుందో చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికి అయితే ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో అయిపోయింది. సో దీని తర్వాత మనకి సెకండ్ వన్ వచ్చేసి, సో మీరు థీమ్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నారు. దాని తర్వాత ప్లగిన్స్ అంటే స్టార్టర్ టెంప్లెట్స్ లోకి వచ్చి ప్లగిన్స్ లోకి వచ్చి ఒక స్టార్టర్ టెంప్లెట్ తీసుకొని స్టార్టర్ టెంప్లెట్స్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి దాని నుంచి ఒక టెంప్లెట్ మీ వెబ్సైట్ కి యాడ్ చేసుకున్నారు. సో దాని తర్వాత ప్లగిన్స్ కి వచ్చారు, మళ్ళీ ఇంకా ఏమైనా ప్లగిన్స్ యాడ్ చేసుకోవాలో మీకు అర్థమైంది ఇప్పుడు వరకు, ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే పేజెస్ అంటే ఏంటి నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ చూసుకోవచ్చు మనకి హోమ్ పేజ్, సర్వీస్ పేజ్, వీటిని పేజెస్ అంటారు అనమాట. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సర్వీస్ పేజ్ వస్తుంది, ఓకేనా. ఇది ఒక సర్వీస్, ఇక్కడ మీకు సర్వీసెస్ చూపిస్తుంది, ఓకేనా. సో ఇలా సెపరేట్ పేజెస్ ఉంటాయి. వాటిని ఎలా క్రియేట్ చేసి పబ్లిష్ చేసుకొని వాటిని ఎలా డిజైన్ చేసి డెవలప్ చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ మళ్ళీ మీరు ఇక్కడ వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్కి వచ్చేసిన తర్వాత వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్కి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్లగిన్ సెక్షన్ లో ఉన్నాం ప్రస్తుతము. సో మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడే ఉంటాయి, మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని లెఫ్ట్ సైడే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ ఉంది. ఈ పేజెస్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ టెంప్లెట్ తో పాటు వచ్చిన పేజెస్ అన్ని ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తుంది. అబౌట్, కాంటాక్ట్, హోమ్ పేజ్, ప్రైవసీ పాలసీ, సర్వీసెస్ అని చెప్పేసి. కానీ ఈ పేజెస్ మనం యూజ్ చేయము. నేను కొత్త పేజెస్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ పేజ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ యాడ్ పేజ్ పైన క్లిక్ చేయాలి. యాడ్ పేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత పేజ్కి ఒక టైటిల్ ఇవ్వాలి. ఆ టైటిల్ ఏమని ఇస్తారు, టైటిల్ అంటే ఏంటి మీకు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఈ టెంప్లెట్ లో మీరు ఇక్కడ చూడొచ్చు. హోమ్ అంటే హోమ్ పేజ్, సర్వీస్ అంటే సర్వీసెస్ పేజ్, అబౌట్ అంటే అబౌట్ అస్ పేజ్. సో అలాగా నేను ఇక్కడ సేమ్ ఫస్ట్ హోమ్ పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ హోమ్ అని ఇస్తున్నాను, ఓకేనా. హోమ్ అని ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, చాలా సింపుల్ పేజెస్ క్రియేట్ చేయడం. ఇక్కడ హోమ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ పైన పబ్లిష్ అని ఉంది చూడండి. సో ఇక్కడ పైన పబ్లిష్ పైన క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ టైం పబ్లిష్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మీ పేజ్ అనేది ఏదైతే ఉందో అది పబ్లిష్ అయిపోద్ది. మీకు ఇక్కడ చూపించదు మాక్సిమము, మీకు ఇక్కడ రిఫ్రెష్ చేసినా కూడా చూపించదు. సో మీకు ఇక్కడ రిఫ్రెష్ చేసినా కూడా చూపించదు, ఎందుకంటే అది మెనూలో యాడ్ చేయాలి. సో నేను ఈ వీడియోలో మీకు మెనూ కూడా ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. సో కాకపోతే ప్రస్తుతానికి మాత్రం మీకు ఇక్కడ పేజెస్ క్రియేట్ చేయడం చూపిస్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సర్వీసెస్ పేజెస్ క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ హోమ్ పేజ్ క్రియేట్ చేశాను. సో దాని తర్వాత మనకి ఇంకా ఏం పేజ్ అవసరం ఉంటుంది. సో దాని తర్వాత మనకి సర్వీసెస్ లోకి వెళ్తే ఏమేమి సర్వీసెస్ ఉంటాయి. సపోజ్ ఎస్ఈఓ ఒక సర్వీస్, ఎస్ఈఓకి ఒక పేజ్ క్రియేట్ చేసి దాన్ని పబ్లిష్ క్లిక్ చేస్తున్నాను. ఎస్ఈఓ పేజ్ క్రియేట్ చేసేసాము. సో దీని తర్వాత మళ్ళీ యాడ్ పేజ్ పైనకి వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ యాడ్స్ ఉంటాయి కదా ఇంకా. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అని యాడ్ చేసి పబ్లిష్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ టైం పబ్లిష్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది పబ్లిష్ అయిపోద్ది అనమాట, ఓకేనా. సో ఇలాగా ఇక్కడ నేను మళ్ళీ అన్ని సర్వీసెస్ పేజెస్ క్రియేట్ చేసి చూపించాలంటే లాగ్ అయిపోద్ది, అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది. మీరు ఏ పేజ్ యాడ్ చేయాలనుకున్నా కూడా ఇంత సింపుల్, జస్ట్ యాడ్ పేజ్ పైన క్లిక్ చేయడం, పేజ్కి టైటిల్ ఇవ్వడము, దాన్ని పబ్లిష్ క్లిక్ చేయడము, అప్పుడు మీ పేజ్ అనేది పబ్లిష్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది వెబ్సైట్ లో ఎలా కనిపించాలి, మీరు పేజ్ అయితే క్రియేట్ చేశారు కానీ వెబ్సైట్ లో కనిపించట్లేదు కదా అది. సో అది ఇప్పుడు ఎలా కనిపించాలి, దాన్ని వెబ్సైట్ లో ఎలా కనిపించేలాగా చేయాలనేది చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనం క్రియేట్ చేసిన పేజెస్ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడే ఉంటాయి గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్ఈఓ పేజ్ ఉంది, సోషల్ మీడియా మార్కెటింగ్ అని ఉంది, హోమ్ పేజ్ మనం ఇప్పుడు క్రియేట్ చేసింది ఉంది, ఓకేనా. ఈ 3 పేజెస్ మనం ఇప్పుడు క్రియేట్ చేసి యాడ్ చేసాము, ఓకేనా. సో మీరు వెబ్సైట్ కి వెళ్ళి రిఫ్రెష్ చేసినా కూడా అవి కనిపించట్లేదు అక్కడ. సో ఇప్పుడు వాటిని కనిపించడానికే నేను మెనూ అని చెప్పాను కదా మీకు. సో మెనూ అనేది నేను ఇంకా అంటే అడ్వాన్స్డ్ గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా. మీకు నెక్స్ట్ వీడియో నేను ఏం చేస్తానంటే హెడ్డరు, ఫూటరు, మెనూ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే హెడర్ లోనే ఉంటది కాబట్టి మెనూ మీకు ఆ వీడియోలోనే అడ్వాన్స్డ్ గా చూపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం అసలు ఈ క్రియేట్ చేసిన పేజెస్ వెబ్సైట్ లో కనిపించడానికి ఏం చేయాలో ఇది కూడా మెనూలోనే చేయాలి, కానీ నేను ఒకసారి చూపిస్తా చూడండి. సో మీరు ఇక్కడ పేజెస్ క్రియేట్ చేసుకున్నారు, అయిపోయింది. సో దీని తర్వాత మీరు ఇక్కడ సేమ్ అలాగే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అపీరియన్స్ లో ఇందాక థీమ్స్ లోకి వెళ్ళారు. సో దానికి అలాగే కిందకి వస్తే మీకు ఇక్కడ మెనూ అని ఉంది కదా. సో ఇక్కడ మెనూస్ పైన క్లిక్ చేయాలి గైస్. మెనూస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది హోమ్, సర్వీసెస్, అబౌట్, కాంటాక్ట్ అంటే టెంప్లెట్ తో పాటు వచ్చిన పేజెస్ డిఫాల్ట్ మెనూ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న పేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మోస్ట్ రీసెంట్ అని ఉంది, ఇక్కడ వ్యూ ఆల్ పైన
వ్యూ ఆల్ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్న పేజెస్ ఏంటి, ఇక్కడ హోమ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసాము, SEO ఒకటి క్రియేట్ చేసాము, సోషల్ మీడియా మార్కెటింగ్ ఒకటి క్రియేట్ చేసాము. సో ఈ 3 పేజెస్ సెలెక్ట్ చేసుకుని యాడ్ టు మెనూ క్లిక్ చేస్తున్నాను. ఈ 3 ఇప్పుడు యాడ్ టు మెనూ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోయింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హోమ్ పేజ్, ఫ్రంట్ పేజ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది నేను సెకండ్ పేజ్, మీకు ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ పేజ్ హోమ్ పేజ్ ఏదైతే ఉందో దీన్ని నేను హోమ్ పేజ్ అని క్రియేట్ చేశాను, కానీ టెంప్లెట్ తో పాటు వచ్చిన హోమ్ పేజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత కింద SEO, సోషల్ మీడియా మార్కెటింగ్. ఇప్పుడు మీరు ఈ మెనూని ఇక్కడ మీకు ప్రైమరీ మెనూ నేమ్ వచ్చేసి ప్రైమరీ మెనూ ఉంది. సో మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ టైప్ చేసుకొని. ఓకేనా, సో నేను ఇక్కడ సేవ్ మెనూ క్లిక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ సేవ్ మెనూ క్లిక్ చేసి వెబ్సైట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ మెనూలు యాడ్ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ హోమ్ పేజ్, సర్వీసెస్, అబౌట్ అస్, కాంటాక్ట్, ఈ 4 పేజెస్ టెంప్లెట్ తో పాటు వచ్చినాయి. కానీ ఇక్కడ కనిపించే హోమ్, SEO, సోషల్ మీడియా మార్కెటింగ్ మనం ఇప్పుడు మాన్యువల్ గా పేజెస్ క్రియేట్ చేసి ఇక్కడ వెబ్సైట్ లో యాడ్ చేసినాయి అనమాట. సో ఓకేనా, సో ఇలాగా మీరు పేజెస్ క్రియేట్ చేసుకొని వాటిని మీ వెబ్సైట్ లో కనిపించేలాగా చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు వరకు చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నా గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము. మనం వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన థీమ్ వర్డ్ ప్రెస్ లో మీరు థీమ్ ఎలా యాడ్ చేయాలంటే మీ వెబ్సైట్ కి 2025 థీమ్ ఉంది, దాన్ని మీరు ఆస్ట్రా థీమ్ కిందకి కన్వర్ట్ చేయడానికి థీమ్ ఎలా యాడ్ చేయాలో చూపించాను. సో దాని తర్వాత స్టార్టర్ టెంప్లెట్స్ ప్లగిన్ యాడ్ చేసుకొని దాని నుంచి ఒక టెంప్లెట్ అంటే ప్లెయిన్ గా ఉన్న వెబ్సైట్ కి ఒక లుక్ తీసుకురావడానికి మీ వెబ్సైట్ కి ఒక టెంప్లెట్ ఎలా యాడ్ చేయాలి స్టార్టర్ టెంప్లెట్స్ నుంచి అని చూపించాను. ఓకేనా, సో దాని తర్వాత ప్లగిన్స్, బేసిక్ ప్లగిన్స్, ఒక వెబ్సైట్ కి ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేసి వాటిని యాక్టివేట్ చేసుకోవాలో చూపించాను. ఓకేనా, సో దాని తర్వాత పేజెస్. సో 4th పాయింట్ వచ్చేసి పేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలి, పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని మన వెబ్సైట్ లో ఎలా యాడ్ చేసుకోవాలి, మెనూలో ఎలా యాడ్ చేసుకోవాలో చూపించాను. సో నేను మీకు మెనూ అనేది అడ్వాన్స్డ్ గా చూపించలేదు, అలాగే మీకు ప్లగిన్స్ అనేవి కూడా అడ్వాన్స్డ్ గా చూపించలేదు. అంటే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి, నేను అవి యూజ్ చేస్తాం కదా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోద్ది. సో ఇప్పుడు నువ్వు జస్ట్ పేజ్ క్రియేట్ చేసావు కాబట్టి పేజ్ లో ఏముండదు అంటే ఏముండదు. సపోజ్ సోషల్ మీడియా మార్కెటింగ్ పేజ్ పైన క్లిక్ చేశాను, సో ఏం లేదు ఇక్కడ, మీకు జస్ట్ పేజ్ మాత్రం కనిపించడానికి ఒక పేజ్ ఉండాలి కదా. తర్వాత మీకు ఏదైతే ఎలిమెంటరీ ప్లగిన్ చెప్పానో దాన్ని యూజ్ చేసుకొని ఈ పేజ్ ని డిజైన్ చేసి డెవలప్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు మీకు ఈ వీడియోలో కవర్ చేశాను గైస్. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్పినట్టు హెడరు, ఫూటరు, సో నెక్స్ట్ దాంతో పాటు మెనూ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా, సో ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. సో ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.